హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్స్ ఫ్యామిలీ. ఇక మనమైతే లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 5th ఎపిసోడ్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో పెర్ఫార్మెన్సెస్ గురించి, అలాగే ఎలిమినేషన్ ట్విస్ట్ గురించి, అలాగే వైల్డ్ కార్డ్గా ఎవరు రాబోతున్నారు అనే దాని గురించి, ఈ మూడు విషయాలైతే మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ముందుగా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ప్రతి ఒక్క కంటెస్టెంట్ తన సపోర్టింగ్ పర్సన్తో అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా దీపికా కంటెస్టెంట్ విపుల్ అయితే శ్రీ సత్యతో పెర్ఫార్మెన్స్ చేస్తాడు. అలాగే ప్రియాంక జైన్ కంటెస్టెంట్ కంచి వచ్చి శివాన్షుతో అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే యష్ కంటెస్టెంట్ బినీతా వచ్చి సంచిత్తో అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే ప్రాకృతి కంటెస్టెంట్ బర్కట్ అరోరా వచ్చి శ్వేతా వారియర్తో అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక చివరిగా చూస్తే మానస్ కంటెస్టెంట్ సాధ్వి ఇంజూర్డ్ అయిన కారణంగా తనైతే పెర్ఫార్మెన్స్ చేయదు. తన ప్లేస్లో మెంటర్ అయిన మానసే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు అక్సాఖాన్తో. ఈ పెర్ఫార్మెన్స్ రాత్రికి రాత్రి ప్రాక్టీస్ చేసి పెర్ఫార్మెన్స్ చేసింది. ఇదైతే సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సాధ్వి ఇంజూర్డ్ అయింది అని చెప్పి తెలవడం, అప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మార్నింగ్ అయితే పెర్ఫార్మెన్స్ చేస్తాడు. కాకపోతే పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం అది అప్పటికప్పుడే చేసిందైతే అనిపించదు. చాలా రోజులు ప్రాక్టీస్ చేశాడు అనేది అనిపిస్తుంది. దాంట్లో మాత్రం సూపర్ అనేది చెప్పుకోవాలి మానస్ అండ్ అక్సాఖాన్ పెర్ఫార్మెన్స్ గురించి. ఇకపోతే వీళ్ళలో నాకు నచ్చిన పెర్ఫార్మెన్స్ వచ్చి ప్రియాంక జైన్ కంటెస్టెంట్ కంచి, అలాగే శివాన్షు, వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ మాత్రం ఎర్రగా తీసేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అదే ముక్కాల ముక్కాముల సాంగు, అది చూస్తూ ఉంటే కళ్ళకి సరిపోవట్లేదు, అంత బాగా అనిపించింది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ కథ కూచిపూడి, అవి సూపర్ అనిపించింది. కావాలంటే మీరు కూడా చూసి మీకే పెర్ఫార్మెన్స్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి. ఇక మనం ఎలిమినేషన్ జోన్కి వెళ్తే, మామూలుగా చూసుకుంటే లాస్ట్ వీక్ ప్రాకృతి, అలాగే కంటెస్టెంట్ బర్కట్ అరోరా, వీళ్ళిద్దరూ అయితే సేఫ్ జోన్లో ఉంటారు. మిగతా నలుగురు కంటెస్టెంట్స్ అండ్ మెంటర్స్ అయితే నామినేషన్లో ఉంటారు. లాస్ట్ వీక్ అయితే 13 లక్షలకు పైగా ఓట్లు అయితే పోలయ్యాయి. సో వీటిలో ఏ మెంటర్ విత్ కంటెస్టెంట్కి ఎంత పర్సెంట్ ఓట్లు పోలయ్యాయి, అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, యష్ మాస్టర్ విత్ బినీతా కంటెస్టెంట్కి 52.70% ఓట్లు అయితే పోలయ్యాయి. అంటే ఇది ఆల్మోస్ట్ 50% పైగానే. అంటే 13 లక్షల్లో అరౌండ్ 6.5 lakh ఓట్లు అయితే వీళ్ళకే పోలయ్యాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం హాఫ్ ఆఫ్ ది ఓటింగ్ యష్ బినీతా వాళ్ళే తీసేసుకున్నారు. ఇక తర్వాత చూస్తే మానస్ అండ్ సాధ్వికి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 21.27%. అలాగే మూడో ప్లేస్లో దీపికా అండ్ విపుల్కి 15.30% ఓట్లు అయితే పోలయ్యాయి. ఇక చివరగా చూసుకుంటే ప్రియాంక జైన్ అండ్ కంచి కంటెస్టెంట్ వీళ్ళకైతే 10.73%తో ఎలిమినేట్ అయితే అయ్యారు. కాకపోతే ఇక్కడేనండి ట్విస్ట్. అదేంటంటే ముందుగా మానస్కి ఓంకార్ అనే చెప్తాడు, ఇక్కడ నీకున్న ఆప్షన్స్ ఏంటంటే నువ్వు సెల్ఫ్గా ఎలిమినేట్ అవ్వాలి. ఎందుకంటే సాధ్వి ఎప్పుడు రికవర్ అవుతుందో తెలియదు, వచ్చే వారం వస్తుందో రాదో తెలియదు. సో ఒకవేళ రాకపోతే మళ్ళీ నువ్వే పెర్ఫామ్ చేయాలి విత్ అక్సాఖాన్తో. సో అది కుదురుతుందా? కుదిరితే ఓకే, కుదరకపోతే సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వు అని చెప్పి చెప్తాడు. సో చెప్పిన తర్వాత వెళ్ళి చెవిలో చెప్తాడు. చెవిలో చెప్పిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది, ఎలిమినేషన్ ప్రాసెస్. సో చివరగా చూసుకుంటే ప్రియాంక జైన్ అండ్ కంచి కంటెస్టెంట్ వీళ్ళిద్దరూ అయితే ఎలిమినేట్ అవుతారు. బట్ కాకపోతే మానస్ సెల్ఫ్ ఎలిమినేషన్ అని చెప్పి చెప్పబట్టి ఇక్కడ ప్రియాంక జైన్ అండ్ కంచి వీళ్ళిద్దరు అయితే సేఫ్ అవుతారు. సేఫ్ అయ్యి మానస్ అయితే ఎలిమినేట్ అవుతాడు. సో ఈ మానస్ ఎలిమినేట్ అయినప్పుడు చాలా బాధ వస్తుంది. ఎందుకంటే సేవ్ అయ్యి ఎలిమినేట్ అవ్వడం అనేది చాలా బాధాకరం. అక్కడ చెప్పిన రీజన్ కూడా సూపర్ అనిపించింది. ఎందుకంటే సాధ్వి ఎప్పుడు వస్తుందో తెలియదు, అప్పటి వరకు అక్సాఖాన్ నాతో పాటు చేస్తుందా లేదా అని కూడా తెలియదు. సో ఒకవేళ నేను ఇక్కడ ఒప్పుకుంటే ఇంతమందిని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి ఆ డెసిషన్ తీసుకోవడం మాత్రం సూపర్ అని చెప్పాలి. ఇక్కడ ప్రియాంక జైన్ అండ్ కంచి కంటెస్టెంట్ మాత్రం అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ కీరా నాయన ఈ వారం సేఫ్ అయిపోయాం అని చెప్పి అనుకున్నారు. ఇక చూస్తే మానస్ 5ని రిప్రజెంట్ చేస్తూ ఎలిమినేట్ అవ్వబట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్గా అయితే 5 ప్లేస్లోకి అయితే రావాలి. ఆ 5 ప్లేస్లోకి వచ్చే వైల్డ్ కార్డ్ ఎవరు అని అందరూ అనుకుంటారు కదా. ఎవరంటే అమర్దీప్ అండ్ అనూష, వీళ్ళిద్దరూ అయితే 5ని రిప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మానస్ అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. సో అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అమర్దీప్ వచ్చి రావంగానే వైల్డ్ ఫైర్ తగ్గేదేలే అని చెప్పంటూ వచ్చాడు. చూద్దాం వీళ్ళ పెర్ఫార్మెన్స్. అసలు అనూష ఎవరు, అసలు అనూష ఎవరు, పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది
అని చెప్పి తెలియాలంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అలాగే అమర్దీప్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా గెట్ రెడీ టు వాచ్ నెక్స్ట్ ఎపిసోడ్. ఎందుకంటే అమర్దీప్ రచ్చ చేయబోతున్నాడు, అది మాత్రం గ్యారంటీ అని అయితే నాకు అనిపిస్తుంది. సో నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను అమర్దీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అలాగే అనూష పెర్ఫార్మెన్స్ గురించి. సో చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాలంటే మాత్రం వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.